నీ చుట్టుపక్కల అనేక మందిని కదిలించి అనేక ఆత్మలను రక్షించబడటానికి అక్కడ ఎత్తబడి బిడలుగా చేయమని, ప్రతి ఒక్కరికి భారం కలిగి ఉండటం సహాయం చేయమని. ఇప్పుడు జరుగుతున్నట్టు ఆరాధన పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో మా ప్రభా మీరు ఉన్నందుకు స్థితిలో ఇంకా ప్రభా వాక్యం ఎత్తబోతుండగా ఈ సేవకుడు మా తండ్రి జాన్ వెస్లీ గారిలో మీరు ఉండి పిల్లలకు కావలసిన వర్తమానం అందించి పరిశుద్ధాత్మ నింపబడినట్లుగా, ఆశ్చర్య కార్యాలు జరిగినట్లుగా, అద్భుత కార్యాలు జరిగినట్లుగా, అనేక నశించే ఆత్మలో రక్షణ పొందటానికి ప్రతి ఒక్కరు గురి కలిపి పెట్టమని ప్రభా ఈ కూడికను మీరు ఆశీర్వదించి దీవించమని, అనేక మంది మేలు పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా ఈ రాకడ ఎత్తబడటానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఈ శివనేయన్ మరి ముఖ్యముగా ఎలీషా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ స్థలంలో అనేక మంది జీవనులందరినీ కూడా మీరు రక్షించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ యొక్క సంస్థను కూడా మీరు ఆశీర్వదించి బలంగా ఘనంగా వాడుకోమని, మా చిన్న మనల మీద చేర్చుకోమని, వాక్యం ఎత్తబోతున్నట్టు జాన్ వెస్లీ గారిలో మీరు ఉండి మీరు మాట్లాడి మా ప్రభా బిడ్డలకు కావాల్సిన వర్తమానాన్ని అందించమని, ఈ చిన్న మనల మీద చేర్చుకోమని మా పరమ తండ్రి యేసయ్య పుణ్యనామమునే ప్రార్థన చేసి అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రభువులందరినీ దీవించును కాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే చక్కగా పిల్లల్ని అటు తగ్గి బాకండి. ఫోన్లు కూడా సైలెంట్ లో పెట్టుకోండి. శ్రద్ధగా ఈ 2వ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. కనుక విశ్వాసంతో ప్రభు వైపునకు చూద్దాం. మరి సమయంలో దైవజనులు జాన్ వెస్లీ గారికి సమయం ఇస్తూ ఉన్నాం. మరి దైవజనులు చక్కని దేవుని వర్తమానం అందిస్తుండగా అందరూ శ్రద్ధ. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ 2వ రోజు మనమందరం ప్రభు యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకొని మరొకసారి ప్రభుని ఆరాధించడానికి మరి యొక్క మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆమేన్. యవ్వన కాలంలో ఈరోజు అనేకులు లోకానుసారంగా చెడు తిరుగుతున్న ఈ రోజుల్లో ఎలీషాని దేవుడు రక్షించి తన యొక్క మంచి సేవను దేవుడు వారి ద్వారా జరిగిస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాబో దినాల్లో దేవుడు ఆ బిడ్డను ఇంకా బలపరచును గాక. నన్ను పిలిచినందుకు మరి దైవజనుడైన ఎలీషా గారికి ప్రత్యేకమైన వందనాలు. స్టేజ్ మీద ఉన్న కృష్ణమూర్తి గారు దైవజనులు, మరొక దైవజనులు జాకబ్ గారు, వేదిక మీద నా దైవజనులు కూడా నా ప్రత్యేకమైన వందన. బైబిల్ కాలేజీ విద్యార్థులు చాలా చక్కగా మిమ్మల్ని ఆరాధనలో నడిపించినారు. దేవుడు వారిని కూడా ఆశీర్వదించి మంచి సేవకులుగా తీర్చబడను గాక. ఆమేన్. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుంచి రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నా. షేబా దేశపు రాణి మానేటిస్కొచ్చు తెలుసా? షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తన గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమేన్. దేవుని వాక్యమును ఆశీర్వదించును గాక.
దయచేసి పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. తల్లిదండ్రులు ఎవరో పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి. దేవుని మాటలు శ్రద్ధగా కొద్దిసేపు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. పెద్దోళ్ళు కూడా ఎవరు మాట్లాడుకోకూడదు. మంచి మాటలు ఆసక్తిగా వినడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచిది. ఈ 10వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా ఒక స్త్రీని గురించి మనం చదువుతున్నాం. ఈమె పేరు బైబిల్లో లేదు. కానీ ఈమె పరిపాలిస్తున్న ఒక దేశము గురించి వ్రాయబడింది. ఈమె ఎవరు అంటే షేబా దేశపు రాణి. బైబిల్ గ్రంథంలో ఈమె పేరు లేదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే ఈమె పేరు అకీదా అని. ఈమె పేరు అకీదా. ప్రైజ్ ది లార్డ్. ఈ మానిటర్ పనిచేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord. త్వరగా చేయాలి, వాక్యం ఆగిపోయింది. దయచేసి వినండి. ఈమె పేరు బైబిల్లో లేదు, కానీ చరిత్ర అకీదా అని చెప్తుంది. సరే, పేరుతో మనకు సంబంధం లేదు, కానీ ప్రాముఖ్యముగా ఒక రాణి గురించి ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె షేబా అనేది ఒక దేశం. అప్పటి పేర్లు ఇప్పుడు కొన్ని మారిపోయాయి. ఇదివరకు బెజవాడ అనేవాళ్ళు, ఇప్పుడు విజయవాడ. కొంచెం పేరు మారింది. మన విజయవాడలో రెండు ప్రధానమైన రోడ్లు ఉన్నాయి. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు. ఇప్పుడు వాటి పేర్లు మార్చబడి లేదా? ఏలూరు రోడ్డు ఉంది, దానికి కార్ల్ మార్క్స్ రోడ్ అని పేరు. బందర్ రోడ్డుకి ఎంజీ రోడ్డు, అంటే మహాత్మా గాంధీ రోడ్డు. ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకటి పేర్లు ఇప్పుడు మార్చబడ్డాయి. షేబా అనేది ఒక దేశం. ఇప్పుడు వాటి పేర్లు మార్చబడ్డాయి. ఉదాహరణకి ఇథియోపియా, యొమెన్ అనే దేశాలుగా ఇప్పుడు విడిపోయింది. నా వైపు చూడండి. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఒకప్పుడు మన ఇండియాలో ఉన్న మొక్కలే ఇప్పుడు ఏమైపోయినాయి? విడిపోయాయి. ఒకప్పుడు ఇథియోపియా, యొమెన్ అనే దేశాలు కలిసి ఉన్నాయి. ఆ రెండు దేశాలు కలిపి షేబా అని పిలువబడేది ఇదివరకు. ఇది గత చరిత్ర. సరే, చాలా పెద్ద దేశాన్ని ఈ రాణి పరిపాలిస్తూ ఉండేది. ఇప్పుడు కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలిజబెత్ రాణి పరిపాలిస్తుంది కదా. బంగ్లాదేశ్ ని
ఒక స్త్రీ పరిపాలన. ఒకప్పుడు మన దేశాన్ని కూడా ఇందిరాగాంధీ గారు పరిపాలించారు. అలాగే షేబా దేశాన్ని ఒక రాణి, బైబిల్లో లేదని చెప్పాను, ఆమె పేరు అకీదా అని చరిత్ర చెప్తుంది. ఈ రాణి క్రైస్తవురాలు కాదు, ఈమె ఇశ్రాయేలీయురాలు, యూదురాలు కాదు, ఈమె ఒక అన్యురాలు. అస్సలు దేవుడు యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తి. ఈమె ఒక రోజున ప్రసంగంలోనికి వెళ్ళడానికి ముందు కొన్ని మాటలు చెప్పాలి. చరిత్ర ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం లాగా. ఈ స్త్రీలో చాలా చక్కని సుగుణాలు కనిపిస్తాయి. సుగుణాలు అంటే అంటే మంచి మంచి గుణాలు ఈమెలో కనిపిస్తాయి. ఎంత మంచి గుణాలు అంటే నేను చెప్తాను. ఒకసారి ఈమె విషయమై మత్తయి సువార్త 12వ అధ్యాయం 42, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను అని యేసు ప్రభు ఆ స్త్రీ గురించి, ఆ రాణి గురించి చెప్పాడు. ఈమె గురించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, విమర్శ సమయమున ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయి. మొదటి రాసుల గ్రంథంలో షేబా దేశపు రాణి అని ఉంది. ఇక్కడే ఉంది దక్షిణ దేశపు రాణి. అంటే ఇశ్రాయేలు దేశానికి షేబా దక్షిణ దిక్కున ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసు ప్రభు దక్షిణ దేశపు రాణి అనే పదం ఉపయోగించాడు. హల్లెలూయా. సరే, ఒక రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. యేసు ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చొని మరణించిన వారి ఆత్మలకు ఆయన జడ్జిమెంట్ చేయబోతున్నాడు. ఆ సమయంలోనట ఆమె నిలబడి ఏం చేస్తుంది? నేరస్థాపన చేస్తుంది అని ప్రభు చెప్పాడు. నేను ఇందాకనే చెప్పాను, ఈమె క్రిస్టియన్ కాదు, ఈమె యూదురాలు కాదు, ఒక పూర్తిగా దేవునిని ఎరగని వ్యక్తి. ఈమె చర్చికి వెళ్లే వారి మీద నేరస్థాపన చేస్తదని యేసు ప్రభు చెప్పాడు. ఈ గురించి ఈనాడు దేవుని బిడ్డల మీద నేరస్థాపన చేయటానికి ఈమె తప్ప ఇక ఎవరూ లేరా అంటే చాలా మంది ఉన్నారు బైబిల్లో. ఉదాహరణకి సమస్త జీవరాశులకు, మనుషులకు తల్లి అయిన హవ్వ చెప్పొచ్చు కదా నేరస్థాపన. విశ్వాసులకు తల్లి అనబడిన అబ్రహాము భార్య చెప్పండి, శారా ఉంది కదా. గొప్ప ప్రార్థనా పరులైన హన్నావు కూడా లేదా నేరస్థాపన చేయడానికి? వీళ్ళందరినీ పక్కన పెడితే నవమాసాలు మోసి ప్రపంచానికి రక్షకుడిగా అందించిన యేసు ప్రభు తల్లి మేరీ లేదా నేరస్థాపన చేయడానికి? వీళ్ళందరినీ ప్రక్కన పెట్టి ఒక అన్యురాలు వచ్చి నేరస్థాపన చేస్తుంది అని యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? రెండవది, మొదటి రాసుల గ్రంథం 10వ అధ్యాయం ప్రకారం ఈమెలో ఉన్నటువంటి ఆ మంచి క్యారెక్టర్స్, ఆ లక్షణాలు ఏంటి? ఏ విషయంలో నేరస్థాపన చేస్తుంది? కొన్ని విషయాలు ఈరోజు ఈ రాణిలో నుండి, స్త్రీలో నుండి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈమెలో ఉన్న ఒక మంచి లక్షణం చూడండి ఒకసారి. మొదటి వచనం
ఎవరైనా చదువుతారా? షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని. ఈమెలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే వినే లక్షణము, గుణము కలిగిన స్త్రీ. చాలా మంది వినరు, ప్రార్థనకు వస్తారు, వచ్చిన తర్వాత ఒకటే పని ఏంటది? నిద్రపోవడం. కొంతమందికి ఇళ్లలో పట్టదు, ఇక్కడే పట్టింది. మనం ఎక్కువగా వినాలి. ఈమె విన్నది ఎవరి గురించి విన్నది? అక్కడ చూడండి, యెహోవాను గూర్చి సొలొమోను గూర్చి ఈమె విన్నది. ఈరోజు మనం ఎక్కువగా వినవలసింది దేవుని మాటలు. హల్లెలూయా. ఒక సినీ హీరోయిన్ వచ్చి మాట్లాడుతుంటే ఎంతో జాగ్రత్తగా వింటాం. ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడుతుంటే ఎంతో శ్రద్ధగా వింటాం. కానీ నేను చెప్తున్నాను, ఈరోజు ఇలాంటి వార్తల వల్ల, మాటల వల్ల మనిషికి రక్షణ కలగదు, కానీ దేవుని మాట వలన మాత్రమే మనిషికి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఇలాంటి దేవుని మాట వలన మాత్రమే మనిషికి మేలు కలుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని గురించి వినడానికి ప్రయత్నం చేయాలి. చదవద్దు కానీ ద్వితీయోపదేశకాండం 28:1 ప్రకారం దేవుని మాటని శ్రద్ధగా వినాలి. నిద్రపోతూ, మాట్లాడుకుంటూ అనాలోచనగా భగవంతుని మాటలు వినకూడదు. 28:1 ద్వితీయోపదేశకాండం ప్రకారం ఆ మాటలు ఎలా వినాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి అని వాక్యం చెప్తాం. ఎందుకు వినాలి దేవుని మాటలు అని మనం ఆలోచిస్తే చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10:17 ప్రకారం అక్కడేముందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుందని రోమా 10:17 చూస్తాం. కాబట్టి ఆ రోమా పత్రిక 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆమేన్. ఏ మాటలు వింటే మనకు నమ్మకం కలుగుతుంది దేవుడి మీద అంటే దేవుని గురించిన వార్త. కాబట్టి నమ్మకం, విశ్వాసం అనేది మన జీవితంలో కలగడానికి ఎప్పుడు కూడా దేవుని మాటలు వింటూ ఉండాలి. ఆమేన్. దేవుని మాట వినటం వలన మాత్రమే మనిషికి నమ్మిక, విశ్వాసం కలుగుతుంది. ఎంతవరకు చెప్పాలో టైం చెప్పండి. ఇష్టం కాదు అది. ఓకే, థ్యాంక్ యూ. దేవుని మీద నమ్మకం, విశ్వాసం మనిషికి ఏం చేస్తుందో కొన్ని అంశాలు ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవుణ్ణి నమ్మాలి? ఎందుకు దేవుణ్ణి విశ్వసించాలి? దేవుని మీద నమ్మకం, విశ్వాసం మనకి లేక మానవుడికి ఎలాంటి మేలు కలుగు చేస్తుందో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. యాకోబు పత్రిక 5:15 ఒక మంచి మాట మనం చూస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుని మీద ఉంచిన విశ్వాసం మనిషికి ఏం చేస్తుంది అంటే స్వస్థత కలుగు చేస్తుంది. ఆమె గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని మీద ఉంచే నమ్మకం మనిషికి స్వస్థతనిస్తుంది. ఈరోజు నీకు ఖచ్చితంగా చెప్పగలను, డాక్టర్, మెడిసిన్, మందులు చేయలేనిది ప్రభు మీద విశ్వాసం
మీకు చేసి పెడుతుంది. మా సంఘంలో జరిగిన కొన్ని విషయాలు చెప్తాను. ఒక సహోదరి ఉంది, రాణిగారి తోటలో. ఆ వైపు చూస్తారా? ఈ బ్రొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 వేలు అతుక్కొని ఉన్నాయి, కలిసి ఉన్నాయి. హాస్పిటల్ వెళితే ఈ 3 వేళ్లను విడదీయడానికి 70,000 ఖర్చు అవుతుందని చెప్పారు. వాళ్ళ ఇంటి పక్కనే మా చర్చికి వచ్చే ఒక ఆమె ఉంది. ఆమెకు చెప్పారు, అక్కర్లేదమ్మా, ఒకసారి ప్రభు నమ్ముకొని చూడు, వాళ్ళు క్రైస్తవులు కాదు, ఎన్నడూ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు, ఒక్కసారి యేసు ప్రభు నమ్ముకొని చూడు, మందిరానికి రా, దేవుని మాటలు విను అని ఆమెకు చెప్పారు. నిజంగా నమ్ముకుంది, వచ్చింది. ఆ 3 వేళ్లను విడదీస్తే 70,000 ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ, ఆ 3 వేలు విడిపోయారు, 70,000 మిగిలాయి ఆమె. నేను మా చర్చిలో కూడా ఆమెను లేపి అందరి ముందు నిలబెట్టి చూపించాను, ఆమెతో చెప్పించాను కూడా. నిజంగా నీకు జరిగిద్దా అంటే ఆమె ధైర్యంగా చేయి చూపెట్టాలో చెప్పి. యేసునందలి విశ్వాసం స్వస్థపరుస్తుంది. ఇంకొక సన్నివేశం చెప్తాను. రాణిగారి తోటలోనే వెంకటేశ్వరరావు అని ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన భార్య పేరు నాగమ్మ. కొద్ది రోజుల క్రితం బాగా హెడాక్ వస్తుంది, తలనొప్పి. విజయవాడలో చూయించుకుంటే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోమని చెప్పాను. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు స్కాన్ చేసి ఎక్స్రే తీసి, నీ తలలో పెద్ద గడ్డ ఉందయ్యా, ఆపరేషన్ చేయాలి, 3 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది, వెళ్ళి డబ్బు తెచ్చుకోని చెప్పాను. ఈయనకి ఒక రూమ్ ఇచ్చారు హాస్పిటల్లో, భార్యాభర్తలు. ఆ వార్త విని ఆ రూములోకి వచ్చి పడుకున్నాను. ఆయన పడుకోగానే కొంచెం మగత పట్టింది. నా మాట క్లియర్గా అర్థమవుతుందా? కొంచెం మగత పట్టింది. భార్య కింద పడుకుంది, ఈయన పైన పడుకున్నాడు. అది రాత్రి పూట. పూర్తిగా నిద్ర పట్టలేదు, అట్లా మగత వచ్చింది. ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని భుజాల మీదకి వెంట్రుకలు వేలాడుతా ఉన్నాయి. ఒక ఆయన నడుచుకుంటూ దగ్గరకు వచ్చాడు. నడుచుకుంటూ దగ్గరకు వచ్చి ఇతని దగ్గరికి, ఇతని పేరు వెంకటేశ్వరరావు. అప్పటికి ఈయన చేతులకి కాళ్ళకి తాయెత్తులు కట్టున్నాయి, నల్ల తాళ్ళు ఎర్ర తాళ్ళు కట్టున్నాయి. నెమ్మదిగా వచ్చి ఈ తాళ్ళు తీసి, నీకేమి కాదులే అన్నాడట ఆయన. తుళ్ళుపడి లేచాడు. భార్యను లేపి, ఏంటి ఇలా కనపడింది, ఏదైనా ఉంటే ఇవ్వు, ఈ నల్ల తాళ్ళు ఎర్ర తాళ్ళు తీసేస్తానని చెప్పాడు. ఆమె బ్లేడ్ అందిస్తే మొత్తం కోసి అవతలు పరిశాడు. విజయవాడ వచ్చాడు. డబ్బులు చూసుకోమని డాక్టర్ చెప్పాడు కదా, డబ్బులు చూసుకొని మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత. ఏ డాక్టర్ అయినా ముందు చెప్పినప్పటికీ మళ్ళీ ఆపరేషన్ చేయడానికి ముందు ఒకసారి మళ్ళీ స్కాన్ చేస్తారు, ఎక్స్రే తీస్తారు, టెస్టులు చేస్తారు. ఆపరేషన్ చేయడానికి ముందు మరొకసారి ఆయనకి స్కానింగ్, ఎక్స్రే, ఈ టెస్టులన్నీ చేసి డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, నీకు ఆపరేషన్ అక్కర్లేదు, వెళ్ళిపోమన్నా. మీరు చప్పట్లు కొట్టారు కానీ ఈయనకి భయం వేసింది. ఆపరేషన్ అక్కర్లేదు అంటున్నాడు ఏంటి డాక్టర్ గారు, డబ్బులు తెచ్చుకోమన్నాడు, 3 నుంచి 4 లక్షలు అవుతుంది. నేను డబ్బులు తెచ్చుకున్నాను కదా, నాకు ఆపరేషన్ చేయండి సార్ అని డాక్టర్స్ అడుగుతున్నాడు ఈయన.
అవసరం లేదయ్యా అని మేము చెప్తున్నాం కదా, అవసరం లేదు వెళ్ళిపోతాం. కాదు సార్ నాకు ఆపరేషన్ చేయండి అన్నాడు ఈయన. వాళ్ళు కూడా ఆ విషయం ముందే చెప్పచ్చు కదా, అసలు చెప్పట్లా. చివరికి డాక్టర్స్ చివరిగా చెప్పారు, మేము స్కాన్ చేసాం, ఎక్స్రే తీసాం బాబు, నీ తలలో ఆ గడ్డ కనిపించడం లేదు అని చెప్పారు. హల్లెలూయా. ఇప్పటికైనా ఆపరేషన్ చేయలే. దేవుని దయ వల్ల తలనొప్పి తగ్గిపోయింది. ప్రభు నమ్ముకొని బాప్తిజం తీసుకొని చర్చకు వస్తున్నాడు. ప్రభు మీద విశ్వాసం స్వస్థపరుస్తుంది. కృష్ణా జిల్లాలో తోట్లవల్లూరు అనే ఒక ఊరుంది. ఎంతమందికి తెలుసు తోట్లవల్లూరు? థ్యాంక్ యూ. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ అమ్మాయికి 10th క్లాసు చదువుతుంది. పాప పేరు తిరుపతమ్మ. 10th క్లాసు చదువుతా ఉంది. జ్వరం వచ్చింది ఆ అమ్మాయికి. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చిన్న వయసులో జ్వరంలోనే కాళ్ళు చేతులు పడిపోయాయి. మా చర్చిలో ఒక డాక్టర్మ్మ గారు ఉన్నారు. ఆమె భర్త కూడా డాక్టరే. అమెరికన్ హాస్పిటల్లో చేసి ఇప్పుడు నాన్నగారితో విజయ కృష్ణ సినిమా హాల్, ఇప్పుడు సినిమా హాల్ లేదు, అక్కడ ఏదో ఉంది, దాని పక్కనే ఓన్ హాస్పిటల్ కట్టుకున్నారు. ఆమె భర్త పేరు రవికుమార్ గారు. మణిపాల్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్ అయినా. వీళ్ళు మన చర్చ్ మెంబర్స్. ఈ అమ్మాయికి ఆ డాక్టర్ గారే మా చర్చికి వచ్చే విశ్వాసి భర్త రవికుమార్ గారు ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చివరికి ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లాగైపోయిందంటే కోమాలోకి వెళ్ళిపోయింది. కోమా అంటే ఏంటి? కోమా అన్కాన్షియస్ అంటే ఏం చెప్పాలి దాన్ని, స్పృహ లేకపోవడం. ఒక ఆయన అన్నాడు, ఫలాని వ్యక్తి కోమాలో ఉన్నారు అంటే అది ఎక్కడ ఉంది అంటున్నాడు. ఎంత అయోమయం అనిపించింది. సరే, కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ డాక్టర్మ్మ గారు నన్ను పాస్టమ్మ గారిని తీసుకెళ్లి ఓ చిన్న ప్రార్థన చేయండి. అప్పుడు ఆ మణిపాల్ హాస్పిటల్లోనే జాయిన్ చేశాను. నేను నా భార్య వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి నిజంగా కోమాలో ఉంది. నేను వెళ్ళి గిచ్చాను, కొట్టాను, కదలిక లేదు. సెలైన్ ఎక్కుతుంది, చచ్చిన శవం లాగా పడిపోయింది. తల్లిదండ్రులు బంధువులు చుట్టూ ఉన్నారు. నేను చెప్పాను, అప్పటికే తల్లిదండ్రులు యేసు ప్రభువుని నమ్ముకోరు. ఈ అమ్మాయికి తాయెత్తులు కట్టున్నాయి కాళ్ళకి చేతులకి. నేను చెప్పాను, ఈ తాయెత్తులుంటే నేను ప్రార్థన చేయనండి, ఫలించదు. ఏదైనా ఒక పడవ మీద ఉండాలి, 2 పడవల మీద కాలేయకూడదు. ఇవి గనక మీరు తీసేస్తే నేను ప్రార్థన చేస్తా, దేవుడు లేపుతాడు అని చెప్పాను. బాగు చేసేది నేను కాదు, దేవుడు. వాళ్ళు తీట్ల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నాను. నేను అడిగాను, మీ అమ్మాయి కావాలా, మీకు తాయెత్తులు కావాలా? మా అమ్మాయి కావాలండి. నేను గ్యారంటీ ఇస్తా, ప్రభు లేపుతాడు. కాబట్టి తీసేయండి, మీ అమ్మాయికి ఏం కాదని చెప్పాను. లోబడి తీసేశాను. హాస్పిటల్లో ఎంతసేపు ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేయం కదా. 5 నిమిషాలు ప్రార్థన చేసి చర్చిలో అందరికీ చెప్పాం, ఫలానా అమ్మాయి ఫలానా పొజిషన్ లో ఉంది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను. అద్భుతం తెలుసా, ఈ డాక్టర్మ్మ గారు అమెరికన్ హాస్పిటల్లో చేసి ఓన్ హాస్పిటల్ కట్టారని చెప్పాను కదా. ఆ హాస్పిటల్ ఓపెనింగ్ కి మెయిన్ రోడ్డు మీద మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు, మణిపాల్ హాస్పిటల్ ప్రొఫెసర్స్ అందరూ వచ్చారు. నేను ఆ మీటింగ్ లో ప్రసంగం చేశాను. అద్భుతం ఏంటంటే
ఇలాంటి స్టేజ్ కట్టి ఆమె ఆ హాస్పిటల్ ఓపెనింగ్ కి మీటింగ్ పెట్టినప్పుడు ఇలాంటి స్టేజ్ మీద ఇలాగే మైక్ పట్టుకొని తెరపతమ్మ లేచి సాక్ష్యం చెప్పింది, యేసు నన్ను స్వస్థపరిచాడు అని. పోయిన సంవత్సరం ఆ అమ్మాయి పెళ్ళయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ. దేవుడు గొప్పవాడు. చప్పట్లు కొట్టి ఆయన మహిమ పడుతాం. నేనంటున్నాను, మందులు వాడినా ఇంజెక్షన్స్ వాడుతున్నా మీరు హాస్పిటల్లో వెళ్ళినా నమ్మకం మాత్రం యేసయ్య మీదే ఉంచాలి. పాస్టర్ల మీద, మనుషుల మీద, డాక్టర్ల మీద, తాయెత్తుల మీద కాదు. మన విశ్వాసం దేవుడి మీద ఉంచాలి. లేపేది ఆయన, స్వస్థపరిచేది ఆయన. బైబిల్ చెప్తుంది, యేసు నందలి విశ్వాసం స్వస్థపరుస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. మందులు వాడితే వాడండి, నేను వాడద్దని చెప్పడం లేదు. కానీ నమ్మకం, విశ్వాసం ప్రభు మీద ఉంచాలి. రెండవది చూద్దాం, దేవుని యందలి విశ్వాసం ఇంకా ఏం చేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు స్వయంగా ఒక మాట చెప్పాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములో. ఇక్కడ ఎదర సౌండ్ తగ్గించు, మానిటర్లు తెచ్చు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వినండి, ఒక మాట చెప్పాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవాడి మరణం లేదు, చావు లేదు. యేసు ప్రభు ఏం చెప్పారు ఇక్కడ? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇక్కడ మరణం అంటే 2 మరణాలని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఈ లోక సంబంధంగా చనిపోవడం. ఈ లోక సంబంధమైన చావుకి బైబిల్ పెట్టిన పేరేంటంటే నిద్ర. ఒక అమ్మాయి చచ్చిపోతే ఆ యేసు ప్రభు భూమి మీద 2015 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోయింది. యేసు ప్రభు ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఈ అమ్మాయి నిద్రపోతుంది కానీ చచ్చిపోలేదన్న. తెస్సలోనిక పత్రికలో పౌలు కూడా అంటాడు, నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు. వెనకోడు కనపడుతుందా? ఓకే. కాబట్టి ఈ లోక సంబంధంగా చనిపోవడం అనేది బైబిల్ పెట్టిన పేరేంటంటే నిద్ర. కానీ ఇంకొక మరణం ఉంది. ప్రకటన 21:8 ప్రకారం గంధకములతో మండుచున్న అగ్నికొండం. ఇది 2వ మరణం. గంధకములతో మండుచున్న అగ్నికొండం, ఇది 2వ మరణం. అది అసలైనటువంటి మరణం. అందరూ నమ్మేది ఏంటంటే నరకం. క్రైస్తవ వ్యాపారులు అనేక మంది కూడా నమ్ముతారు నరకం ఉంది, పరలోకం ఉంది. గంధకములతో మండుచున్న అగ్నికొండం అని బైబిల్ చెప్తాం. ఇప్పుడు చెప్పండి, నా యందు విశ్వాసం వచ్చేవాడు మరణములో నుండి జీవం అంటే ఆ 2వ మరణం అనే నరకము నుండి నిత్య జీవములోనికి దాటేస్తాడు. నిత్య జీవం అంటే దానికి లోక భాష మోక్షం, లోక భాష పరలోకం, లోక భాష స్వర్గం, బైబిల్ భాష నిత్య జీవం. 2వ మరణం అనే నరకము నుండి తప్పించుకొని, పాతాళము నుండి తప్పించుకొని ఆ వ్యక్తి మోక్షాన్ని సంపాదించుకుంటాడు.
పరలోకానికి ప్రవేశిస్తాడు. అంటే దేవుని యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచే వారే పరలోకానికి ప్రవేశిస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును ఇక నా ద్వారా తప్ప పరలోకానికి వేరే మార్గం లేదని ఖచ్చితంగా ప్రభు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభుని నమ్మితే ఆ వ్యక్తి పాతాళం గంధకాలతో మండుచున్న అగ్ని కొండం నుండి తప్పించుకొని ఆ మనిషి పరలోకములో ప్రవేశిస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్పండి, చనిపోయిన తరువాత ఆత్మ నరకానికి పాతాళానికి వెళ్లకుండా తప్పించి పరలోకానికి చేరుస్తాడు అన్న మాట వాస్తవమే గాని అవసరమైతే మొదటి మరణము నుండి కూడా ఆయన రక్షించగలడు, మొదటి చావు నుండి కూడా తప్పించగలడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ తెలుసు, కీర్తిశేషులు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు అందరూ తెలుసు కదా. ఓకే, కొన్ని సంవత్సరాల క్రితం ఆమె బాడీ గార్డ్సే ఆమెను షూట్ చేసి చంపారు సొంత ఇంటి గ్రౌండ్ లో. 4 వ్యక్తులు ఆమెని షూట్ చేసి చంపేశారు, కుట్ర చేసి. ఆ 4లో ఒక అతన్ని మిగతా పోలీసులు కాల్చి చంపారు. 3 అరెస్టు చేసి ఢిల్లీలో తీహార్ జైల్లో పెట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, ఆ 3 పేర్లు చెప్తాను. ఇందిరా గాంధీని చంపిన 3 పేర్లు. ఒక అతని పేరు బల్బీర్ సింగ్, 2వ వ్యక్తి పేరు కేహార్ సింగ్, 3వ వ్యక్తి పేరు సత్వంత్ సింగ్. బల్బీర్ సింగ్, కేహార్ సింగ్, సత్వంత్ సింగులే. వీళ్ళు ఆమెను షూట్ చేసి చంపారు, తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సుప్రీంకోర్టులో వాళ్ళ మీద కేసు నడుస్తూ సుప్రీంకోర్టు జడ్జి చివరికి ఈ 3కి ఉరి శిక్ష వేసింది, మరణ శిక్ష విధించింది. తీర్పు విన్నాక ఈ 3ని తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పెట్టారు. పలాని టైంలో ఈ 3ని ఉరి తీయాలి. జడ్జిమెంట్ అయిన తర్వాత తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కళ్ళబొల్లి మాటలు చెప్పడంలా వాస్తవాలు చెప్తున్నా. ఒక రోజున ఆ జైలు అధికారి, జైలర్ గారు రౌండ్స్ వేస్తున్నాడు జైల్లో. ఈ 3 దగ్గర కూడా చెక్కింగ్ కోసం అలా రౌండ్స్ వేస్తుంటే ఇందిరా గాంధీ యొక్క హంతకులలో ఒకడైన బల్బీర్ సింగ్ జైలు అధికారిని ఒక రిక్వెస్ట్ చేశాడు, సార్ నాకు ఒక ఇంగ్లీష్ బైబిల్ ఇప్పించగలరా? ఆయన రిక్వెస్ట్ ను మన్నించి ఒక ఇంగ్లీష్ బైబిల్ ఇప్పించాడు. ఎవరికి? బల్బీర్ సింగ్. ఏం జరిగిందో తెలియదు కానీ 3కి సుప్రీంకోర్టు ఉరి శిక్ష వేసింది. ఆ 3 బల్బీర్ సింగ్ కు లైఫ్ వేశారు. తర్వాత మిగతా ఇద్దరిని ఉరి తీశారు. బైబిల్ తెప్పించుకొని బైబిల్ చదివి యేసు ప్రభువుని నమ్ముంటాడు. ఆ నమ్మకమే ఈ బల్బీర్ సింగ్ ఊరి నుండి తప్పించింది. హల్లెలూయా. 2వ మరణం అనే నరకం నుండే కాదు, అవసరమైతే మొదటి మరణం నుండి కూడా దేవుని యందల విశ్వాసం తప్పిస్తుంది, రక్షిస్తుంది, విడిపిస్తుంది అంటానికి ఈ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. ఇంకొక విషయం చెప్తాను. గుంటూరు జిల్లా చిలకలూరుపేట మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం హైవే మీద ఒక పెళ్లి బృందం బస్సులో ప్రయాణం చేస్తా ఉంది. ఆ పెళ్లి బృందం మీద, ఆ బస్సు మీద 5 వ్యక్తులు దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అందులో 29 మంది ఉన్నారు, సజీవంగా కాలిపోయారు. 5 మీద కేసు పెట్టారు కానీ 2 మీద కేసు రుజువైంది. వాళ్ళని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అక్కడ కూడా తీర్పు నడుస్తుంది వీళ్ళిద్దరి మీద. చివరి తీర్పు
ఆ యవనస్తులైన ఆ ఇద్దరు మీద తీర్పు ఏమొచ్చిందంటే ఉరి శిక్ష, మరణ శిక్ష. రేపు ఉదయం 5 గంటలకి వెళ్ళ. ఆశ్చర్యం ఏంటంటే ఉరి తీసే ముందు జైలు అధికారులు వెళ్ళి వీళ్ళిద్దరిని అడిగారు, బాబు మీ చివరి కోరిక, మీ చివరి ఆశ ఏమిటి అని అడిగితే కళ్ళు తిరిగి ఆన్సర్ చెప్పారు వీళ్ళిద్దరు. మాకు ఆశలంటూ కోరికలంటూ ఏం లేవు సార్, ఒకే ఒక కోరిక ఉంది, ఆ చివరి కోరిక మా ఇద్దరికి బాప్తిజాలు ఇప్పించండి అన్న. ఎవరు అడగని కోరిక ఆ జైలు అధికారులు ఇద్దరు అడిగారు. వెంటనే ఆ జైల్లోనే తొట్టి నీళ్లు ఏర్పాటు చేసి ఆ జైలు ఇద్దరికి బాప్తిజాలు ఇప్పించారు. ఆ రోజు సాక్షి పేపర్ లేదు, ఈనాడు, జ్యోతి, నేను ఉదయాన్నే తిడితే నాకు చెప్పు. ఆ రాత్రి ప్రార్థన చిత్తమైతే నీ చిత్తమైతే వీళ్ళిద్దరికి ఉరి తప్పించు, యవనస్తులు 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు, 5 సంవత్సరాలకి కాలం చెల్లింది అలాగే, నీ చిత్తమైతే ఉరి తప్పిస్తే నిన్ను నమ్ముకుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ అంతా తెలుస్తుంది. స్తోత్రం. ఒక రాయి వేసా దేవుడికి. ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది చేశారో లేదో నాకు తెలియదు, నేనైతే చేస్తాను. మా చర్చిలో ఒకడు అంటాడప్పుడు దేవుడికి స్తోత్రం. ఏంటి తీసేది? కరుడు కట్టిన బందిపోటు దొంగలాంటి వాళ్ళనే యేసు క్షమించాడు. ఈ రోజే నాతో పాటు పరదేశంలో ఉంటామన్నాడు ఒక దొంగతో. యేసుతో 2 దొంగలు సిలువైపడితే అప్పటికప్పుడే ఒకడు యేసు ప్రభువుని తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. వాడితో ప్రభు అన్న మాట, ఈ రోజే నాతో పరలోకంలో ఉంటామన్నాడు. పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఎలాంటి వారినైనా ప్రభు క్షమిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పే అలవాట్లు ఏమైనా ఉన్నాయా మనకే? చేతులు ఉన్నాయి కదా రెండు, పూర్తిగా పైకెత్తి గట్టిగా చెప్పండి, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తూ. థ్యాంక్ యూ. ఇలా తీయచ్చు. మనం ప్రార్థన చేసేది కానీ మనకే డౌటే, తీసేసి ఉంటారు, అయిపోయి ఉంటుంది ఇలా పని అనుకున్నాం. నిజంగా ఆశ్చర్యం. పేపర్లో వచ్చింది ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్, ఊరి తప్పింది అని. వాళ్ళిద్దరికి లైఫ్ వేశారు కానీ మరణం అయితే ఆ రాత్రి అర్ధరాత్రి ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి రాజమండ్రికి ఆర్డర్స్ వచ్చాయి, ఊరి నిలిపివేయండి అని, ఊరి ఆపండి అని. ఎవరు చేసిన కార్యం ఇది? ప్రభు నమ్ముకో, ప్రభు నందు విశ్వాసం ఉంచు, నీ జీవితంలో కూడా ప్రభు చేస్తాడు. యేసు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు. ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేచాడు మళ్ళీ. యేసు మృత్యుంజయుడు, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు. సమాధిలో నుండి లేచి ఒక సవాలు విసిరాడు ప్రపంచానికి. మరణమా మీ ముళ్ళు ఎక్కడా? మరణమా చెప్పండి, విజయం ఎక్కడా? విజయమన్ను మరణము మృంగివేయబడినని ఆయన చెప్పాడు. యుగ యుగములు నేను సజీవుడినయ్యన్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ఈ రోజుకి సజీవంగా ఉన్నాడు. కంటికి కనిపించడు గాని ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన నమ్ము, ఆయన విశ్వసించు. ఇలాంటి గొప్ప విశ్వాసం ఎలా వస్తుంది అంటే ప్రభు యొక్క మాటలు వినుట వల్ల మాత్రం. అదే రోమపత్రికలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దామా? రోమి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొక మాట ఉంది. ప్రభు నందు విశ్వాసం కలిగి ఉండటం వల్ల ఆ విశ్వాసం ఏం చేస్తుంది? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి
చాలు. క్రీస్తునందలి విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది అంటే నీతిమంతులుగా చేస్తుంది. హల్లెలూయా. నాగపట్నం వెళ్ళక్కర్లా, కొండలు గుట్టలు ఎక్కనక్కర్లా, కళ్ళకిందులుగా తపస్సు చేయనక్కర్లా. నీవు ఉన్న చోటనే ప్రభుని నమ్మితే ఆ నమ్మకమే నిన్ను పరిశుద్ధులుగా చేస్తుంది, నిన్ను నీతిమంతులుగా చేస్తుందని బైబిల్ మనకు హామీ ఇస్తుంది. హల్లెలూయా. గడగడ వణికి నీళ్లలో మునగనక్కర్లేదు. వ్యర్థమైన ఆచారాలు, పిచ్చి ప్రయత్నాలు మనలను నీతిమంతులుగా చేయలేదు. కానీ యేసును నమ్మితే, అంటే యేసు దేవుడు, నా పాపాల కోసం ఆయన రక్తం కార్చాడు, ఆయన రక్తము ద్వారా మాత్రమే నాకు పాప క్షమాపణ, పాప విముక్తి కలుగుతుందని నీవు నమ్మితే నీకు కనబడదు. ఆయన రక్తం నీ గుండెలోకి చల్లబడుతుంది, నీ హృదయము మీదకి చల్లబడుతుంది. హల్లెలూయా. పైకి మురికి అంటుకుంటే స్నానం చేస్తాం, హృదయానికి మురికి అంటుకుంటే ఆ హృదయాన్ని కడిగేదేమిటి అంటే యేసు రక్తము మాత్రమే. బైబిల్ చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. యేసు రక్తమే ఎందుకు పవిత్రపరుస్తుంది అంటే యేసు రక్తములో పాపము లేదు, ముడత లేనిది, మచ్చ లేనిది, కళంకము లేని నిష్కలంకమైనది యేసు రక్తం. నిర్దోషము అయినది యేసు రక్తం, దోషము లేనిది. గుడ్డోడికి దారి చూపించలేడు, మంచోడు కావాలి. రోగి బాగు చేయలేదు, వైద్యుడు కావాలి. పాపిని బాగు చేసేది పరిశుద్ధుడే, ఆ పరిశుద్ధుడే ప్రభు అయిన యేసు. జన్మలో పాపము లేదు, జీవితంలో పాపము లేదు, హల్లెలూయా, మరణంలో పాపము లేదు, ఆయన పునరుత్థానములో పాపము లేదు. పుట్టినది మొదలుని చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యే వరకు కూడా పాపము లేని పరిశుద్ధుడిగా జీవించాడు. భూమి మీద ఉన్నప్పుడు సవాలు విసిరాడు, నాలో పాపములని మీలో ఎవడైనా రుజువు చేయగలడా, చూపించగలడా? ఏ మగోడు వచ్చి నీళ్ళ పలాని పాపం ఉంది, తప్పుందని చూపించలేకపోయాడు. అలాంటి పరిశుద్ధుని రక్తమే ఒక పాపిని పవిత్రపరుస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. నా పాపాల కోసం యేసు సిలువబడ్డాడు, రక్తం కార్చాడు, తిరిగి లేచాడు, చనిపోయి అని నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసమే ఆమేన్, 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 ఆమేన్. ఎక్కడెక్కడికో పోనక్కర్లా, ఏమేమో చేయనవసరంలా, ఉన్న చోటనే ప్రభువుని నీతిమంతులుగా మార్చేస్తానంతే అని బైబిల్ చెప్తా ఉంది. విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చుకోండి. 3 విషయాలు చెప్పాను. 1, స్వస్థపరుస్తుంది. 2, మరణము నుండి తప్పిస్తుంది. 3వది నీతిమంతులుగా చేస్తుంది. ఈ 3 పనులు చేసేది ఏమిటి అంటే విశ్వాసం. ఇలాంటి విశ్వాసం వినుట వల్ల కలుగుతుంది. ఎవరి గురించి వినుట వలన? యేసును గురించి వినుట వలన. హల్లెలూయా. ఎంత గొప్ప మేలు కలిగించే విశ్వాసం శేబాదేశపు రాణి ఇప్పుడు చెప్పండి విన్నది. మీరు కూడా ఆ భగవంతుడి మీద విశ్వాసం కలగడానికి ఎప్పుడూ దేవుని గురించి వినండి, దేవుని మాటలు వినండి. అన్యురాలునైనా నేనే విన్నాను, మీరు వినకపోతే తీర్పు దినాన నేర స్థాపన చేస్తాను అని ఆమె అంటది అని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆమెలో ఉన్న ఒక మంచి సుగుణం ఏంటంటే, ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుని గురించి ఎప్పుడు వింది. మాకంతా తెలుసులే అన్న పోజిచ్చే టైపు కాదు. ఎవరు రావట్లేదు. మాకంతా కొంతమంది అసలు వాక్యం చెప్తుంటే బైబులే తెరవరా, సరిగ్గా నిలబెట్టాడు, అందులో ఏముందో దాకా మళ్ళీ
ఏమండి చాలా భయభక్తులతో శ్రద్ధగా ఇప్పుడు చూడు దేవుని వాక్యమును వినాలి. కదులుతుంది. ఆమేన్ చెప్పండి. రెండవది చూద్దాం. ఈమెలో ఉన్న మరొక మంచి లక్షణం. ఎవరైనా రెండవ వచనం చదువుతారా? మొదటి వచనమే. శేబాదేశపురాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఆమెకు నాకు మంచి లక్షణం ఏంటంటే వచ్చింది. ఆమేన్. ఆ వైపు చూడాల. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? షేబా దేశము నుండి యెరూషలేముకు వచ్చింది. ఇజ్రాయేలు దేశానికి క్యాపిటల్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రాజధాని అమరావతి. హైదరాబాద్. అమరావతి. ఓకే. ఇజ్రాయేలు దేశానికి రాజధాని యెరూషలేము. ఆమేన్. వినండి, కొన్ని అంశాలు చెప్తాను. ఇప్పుడు ఒకటే అయింది. నాకు ఎలీషా గారు ఒక టైం చెప్పారు. ఆ టైం ప్రకారమే ముగిస్తా. మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఇప్పుడు పెడితే రేపు రాలేమోనా మా భయం. చాలా సింపుల్ గా మాస్టర్ గారు ఒక టైం చెప్పారు. ఆ టైం ప్రకారం నేను ముగిస్తా. ఒక అల్లు చెప్తారా? ఈ రాణి వెంటానికి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది? యొమెన్, ఇథియోపియా అనే దేశం నుండి ఇలాగే కంటిన్యూ ఇశ్రాయేలు దేశానికి చేతావా? యెరూషలేముకు వచ్చింది. ఆ దేశాన్ని పరిపాలించే రాజు రాజధానిలో యెరూషలేములో ఉన్నాడు. ఇంకొక విషయం, సొలొమోను కట్టిన చర్చ్ యెరూషలేములోనే ఉంది. అర్థమవుతుందా? 38 ఎకరాల్లో కట్టాడు. సొలొమోను కట్టిన చర్చి దగ్గరికి నేను వెళ్ళాను. 38 ఎకరాలలో ఆ చర్చిని కట్టాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దాని అక్కడ పెట్టండి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీరు వినబోతున్నారు. మేము వెళ్ళేసరికి ఇప్పుడు అక్కడ సొలొమోను కట్టిన చర్చి లేదు, మసీదు ఉంది ఆ ప్లేస్ లో. మేము వెళ్ళేసరికి ఆ మసీదు తలుపు మూయబడి ఉంది. 2 డోర్స్ మధ్యలో సందు ఉంటుంది కదా. ఆ సందులో కూడా చూస్తే ఒక పెద్ద రాయి ఆ సందులో కనిపిస్తుంది. ఆ మసీదు కనిపిస్తుంది. ఒక కుర్చీ తీసుకొచ్చు. కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఆ రాయి మీదే వధించడానికి పొడుగు పెట్టాడని చెప్తాను. రెండో విషయం ఏంటంటే, యెషయా గ్రంథంలో చదవద్దు. సియోనులో పునాదిగా మూలరాతిని వేసిన వాడును నేనే అన్నది కదా. ఈ భూమికి పునాది మొట్టమొదట వేయబడింది ఆ రాయే అని పండితులు చెప్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాయి ఆ మసీదు లోపల ఉంది. ఆ రాయి మీదనే ఇశ్రాయేలీలు సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఇప్పుడు చూడు నిబంధన మందస్థాన్ని ఆ రాయి మీద పెట్టారు. ఆ రాయి సొలొమోను కట్టిన చర్చిలో గర్భాలయములో ఉండేది అని చెప్తాను. దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు అక్కడ మసీదు ఉంది, కానీ సొలొమోను ఆ ప్లేస్ లో చర్చి ఉంది. హల్లెలూయా. షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది. ఎందుకు? నేను ఆయన గురించి విన్నాను. నేను స్వయంగా ఆయన నేను కన్నులారా చూడాలి, నా చెవులారా వినాలి. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నాను, కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూడాలి, చెవులారా ఆయన మాట్లాడుతుంటే జ్ఞానవాక్కులు వినాలని వచ్చేసి. ఇప్పుడు ఆమె ఏ విధంగా వచ్చిందో మీకు వర్ణించాలనుకుంటున్నాను. వచ్చాను అనుంది, కానీ ఎలా వచ్చిందో తెలుసా? పండితులు ఏమంటారంటే, షేబా నుండి యెరూషలేముకి 1200 మైళ్ళని. మైలుకి ఎన్ని కిలోమీటర్లు సార్? ఎవరు చెప్తారా? 1000 కిలోమీటర్. మైలుకి ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్. 1.5 3 కిలోమీటర్లు.
మైలుకి 3 కిలోమీటర్లు. ఓకే, 12 మూళ్ళు అంటే 3600 కిలోమీటర్ల. మీరు చెప్పిన దాన్ని బట్టి మైలుకి 3 కిలోమీటర్లు అంటే కరెక్టేనా? 1.5 కిలోమీటర్ మైల్ అంటే ఒకటి కదా, 3 కదా? అలా కూర్చోమన్న. సరే, ఈ చర్చ వేదిక రేపు పొద్దున పెట్టుకుందాం. ఓకే, 1.5 కిలోమీటర్ వేసుకుందాం మైలుకి. 1200 మైళ్ళు అంటే 1800 కిలోమీటర్లు. దాన్ని కూర్చోడానికి కరెక్ట్. 1.5 కిలోమీటర్ లెక్కేస్తాం. షాబా నుండి పిల్లలు చూడు, యెరూషలేము, పిల్లలు పట్టుకు సొలొమోను ఉన్న ప్లేస్ 1800 కిలోమీటర్లు వేసుకుందాం. నా వైపు చూడాలి. ఈ 1800 కిలోమీటర్లు 1200 మైళ్ళు ఈమె ఎలా ప్రయాణం చేసిందో తెలుసా? 2వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 2లో ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆమె ప్రయాణం చేసిన వాహనం ఏంటి? ఒంటె. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో జంబో జెట్ విమానాలు లేవు, హెలికాప్టర్స్ లేవు, ర్యాకెట్స్ లేవు, ట్రైన్లు లేవు, బస్సులు లేవు. మరి రాణి ఎలా ప్రయాణం చేసి ఈ 1800 కిలోమీటర్లు వచ్చిందో తెలుసా? ఒంటెల మీద. కొంచెం వినండి. క్యామెల్, ఒంటెను ఎంతమంది ఎక్కారో చెయ్యండి. ఒంటెను ఇక్కడ పీడబ్ల్యూ సర్కస్. సరే, నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. యేసు ప్రభు పుట్టిన ఆ దేశానికి నేను వెళ్ళాను. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి మేము బస్సులో ప్రయాణం చేశాం. డైరెక్ట్ గా చెన్నై నుంచి కువైట్, కువైట్ నుంచి ఖైరో. ఖైరో అంటే ఐగుప్తు దేశానికి రాజధాని. ఆ ఖైరోలో దిగాం. అక్కడ 2 రోజులుండి మోషే ఆ ఫరో ఇంట్లో ఉన్న స్థలం, నైలు నది, ఇవన్నీ చూసి 2 రోజులు ఐగుప్తు దేశంలో ఉండి అక్కడి నుంచి బస్సులో ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాం. అలా వెళ్తూ ఉండగా మధ్యలో సీనాయి కొండ తగులుతుంది. సీనాయి కొండ అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రాన్ని అందుకున్న స్థలం. దేవుడు కొన్ని చట్టాలు, ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. ఆయన దేవుడి ద్వారా అందుకున్న ఆ ప్లేస్ ఏంటంటే సీనాయి కొండ. కొండ పేరు సేనాయి కాదు, ప్రాంతం పేరు సేనాయి. ఉదాహరణ, గుణదల కొండ అన్నారు. కొండ పేరు గుణదల. తొందరగా చెప్పండి. కొండ పేరు గుణదల కాదు, గుణదల్లో ఉందా కొండ. కాబట్టి గుణదల అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో కొండ ఉంది కాబట్టి ఏమన్నారు? దేవుడికి స్తోత్రం. అలాగే సేనాయి కొండ అంటే కొండ పేరు సేనాయి కాదు, సేనాయి అనేది ఒక ప్రాంతం. ఈ ఊరి పేరేంటి? ఈ బ్యాక్ పేరేంటి? రాజీవ్ నగర్. ఉదాహరణకి ఇక్కడ పేద కొండ ఉందనుకోండి, రాజీవ్ నగర్ కొండ అంటారా? లేదా కొండ రాజీవ్ నగర్ లో ఉందా? అలాగే ఒక కొండ సేనాయి అనే ఒక ప్రాంతంలో ఉంది, అందుకే దానికి సేనాయి కొండ. అక్కడ 11 నెలలు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. 11 months. ఆ టైంలో దేవుడు మోషేతో చెప్పాడు, బాబు ఒకసారి పైకి రా అన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి మోజెస్ పండించాడు. స్తోత్రం. అక్కడ ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు. 40 రోజులు 40 days ఫాస్టింగ్ లో ఉంది. అక్కడికి వెళ్ళొచ్చాను. ఎలా వెళ్ళాలో చెప్తా.
అంటే ఒంటె ప్రయాణం ఎలా ఉంటుందో నాకు అనుభవం. హల్లెలూయా. మోషే 40 రోజులు చాలా ఎత్తండి కొండ. ఎముకలు కొరికే చెడ్డనమాట. స్వెటర్ వేసుకున్నాను, మఫ్లర్ కప్పుకున్నాను, ముక్కుకి చెవులకు పెట్టుకున్నాను, ఈ చేతులు ఏమంటారు గ్లౌజులా, షూస్ ఉన్నాయి, సాక్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమో తగిలించుకున్నా ఎముకలు కొరికేసేచ్చారు. అలాంటి ప్లేస్ లో 40 రోజులు మోషే ఒంటరిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ 40 రోజులు మోషే దేవుడితో మాట్లాడుతూ ఉండగా కొండ కింద యెహోషువ మోషే శిష్యుడు అసిస్టెంట్ తమ గురువు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరు? జాషువ. అది కొండ కింద నుంచి కొండ పైకి మధ్యలో ఉంటది. యెహోషువ గురువు కోసం ఎదురు చూసిన స్థలం కొండకు మధ్యలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ డబ్బా హోటల్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న డబ్బా హోటల్ కట్టారు టీ తాగడానికి. అట్లా పెట్టండి. కొండ కింద నుంచి యెహోషువ మోషే కొరకు ఎదురు చూచిన ప్లేస్ వరకు ఒంటె మీద 2 గంటల ప్రయాణం చేయాలి. అందుకు చెప్తున్నాను వివరంగా. కొండ కింద ఒంటె ఎక్కితే మోషే కొరకు జాషువ ఎదురు చూసిన ప్లేస్ వరకు ఎన్ని గంటలు జరిపి? హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్తారా? ఆమేన్. నైట్ 11:30కి ఒంటి మీద కూర్చున్నా. 2 గంటల జర్నీ అంటే 12:30, 1:00. 1:30కి కొండ మధ్యలో చేర్చింది మమ్మల్ని. ఏంటది? అంతే. నువ్వు చెప్తాను విను. ఆ ఒంటికి పగల కళ్ళు కనపడమంట. అందుకే రాత్రి పూట జరిపి స్తోత్రం. నీకు చిత్రం తెలిసిన ఇదంతా కొండ. ఈ కొండ అంచున యువతల మొత్తం లోయ, పెద్ద లోయ. ఈ ఒంటె ఎక్కడ నడుస్తుందో తెలుసా? ఈ అంచులో నడుస్తుంది. స్తోత్రం. మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన శౌరి బాబు గారు, చెన్నై. చాలా పెద్ద పేరుంది ఆయనకి. మా చర్చి కూడా 2 సార్లు వచ్చారు. వండర్ఫుల్ స్పీకర్ ఆయన. బ్యాటరీ లైట్లు తెచ్చుకోమని చెప్పాడు. ఇండియాలోనే అన్ని తగిలించుకొని బ్యాటరీ లైట్ పట్టుకున్నాం. స్తోత్రం. ఇక ఒంటి మీద నేను కూర్చున్నా. 2 గంటలు జర్నీ అండి. ఆ ఒంటె వీపు మీద వెన్నెముక గుచ్చుకుంటున్న కింద. ఇంకో విషయం తెలుసా? ఇక్కడే కూర్చోవాలి కదా. స్తోత్రం. మనకు లాగేస్తుంది. ఇంకా దాని మీద షో చేయడం కుదరదుగా. ఇంకో విషయం చెప్తాను. అంచులో నడుస్తున్నది. మాకి స్తోత్రం మెట్రో రైలు నడుస్తుంది గుండెలో. ఇది అంచండి. అంచులో నడుస్తుంది. ఏమాత్రం కాలు అటేసిందా కానాన్ పురము కరుగుదము. తెలుగు పరదేశము పిల్లరా అతనేంటిదా? స్తోత్రం. మాకు తడెత్తి బ్యాటరీ లైట్ వేసాం. దాని కనపడిందో మనది. అది పొట్టుకొని నడిపించేవాడు ఉంటాడు కానీ ఏమంటారు కాపరి. లైట్ అవ్వ అంటున్నాడు. లైట్ అయితే దాని కనపడి సావదంట. లైట్ వేయకపోతే మా కనపడి సావట్లా.
కిందేమో యమాకుంచుకుంటుంది. స్తోత్రం. ఎముకలు కొరికే చలి. ఒక చేతితో ఫ్యాక్టరీ, ఒక చేతితో ఆ వీప్ మీద కట్టాడు, ఒక పుల్ల తను పట్టుకుని కూర్చోవాలి. ఒక కాలేమో తన మెడ మీద ఇంకా కాసేపటి తీసుకెళ్ళని ఎక్కడం. వెరీ వెరీ హారిబుల్ జర్నీ. 2 గంటలు అలానే నైట్ 1:30-2 గంటలకు దిగాం. అక్కడి నుంచి మోషే ధర్మశాస్త్రాన్ని పలకలు పొందుకున్న స్థలానికి వెళ్ళడానికి ఆ ఒంటె దిగిన దగ్గర నుంచి పైకి 700 మెట్లండి. ఇంట్లో డాబా పైకి ఎక్కడానికి మెట్లు లాంటివి కాదయ్యి, ఒక్కొక్కటి ఇంత పెద్ద రాయి. ఆ కొండరాళ్ళనే పేర్చారు మెట్లులాగా. స్తోత్రం. 700 మెట్లు ఆ మధ్యలో నుంచి పైకి చేరాలి. చాలా కష్టం. రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు మాకు ఎదురు పడతా ఎక్కుతా దిగుతా ఉన్నారు. టోటల్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చేస్తున్నారు ఆ ప్లేస్ కి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒంటె ప్రయాణము అంతా కష్టం. 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోవడం సరదాగా ఉంటుంది, కానీ 2 గంటలు కూర్చోబెడితే స్తోత్రం. అలాంటిది నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? 1800 కిలోమీటర్లు ఈ రాణి ఒంటి మీద ప్రయాణం చేసింది. గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచి హైదరాబాద్కి 270 కిలోమీటర్లు మన బెజవా నుంచి. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, 4 గంటలు 5 గంటల కల్లా తీసుకెళ్ళిపోతుంది. ఆ మధ్యలో 6 గంటలు 7 గంటలు పట్టేది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తానికి. అవునా కదా? స్తోత్రం. నా వైపు చూడండి. లేట్ అవ్వట్లేదు అమ్మా. ఇప్పుడు 2వ దాంట్లోనే ఉన్నా, ఇంకా 2 ఉన్నాయి. సూపర్ లగ్జరీ బస్సు ఉంటుంది. ఆ బస్సు సీట్లు ఎట్లుంటాయి అంటే దానికి పుష్ బ్యాక్ ఉంటుంది. పుష్ బ్యాక్ అంటే నొక్కితే వెనక్కాల్సింది, మళ్ళీ నొక్కితే మనం సైడ్ కూర్చుంటాం. అవునా కదా సార్? పుష్ బ్యాక్ ఉంటుందా లేదా? అలా నొక్కి వెనక్కి ఈజీ చైర్లో పడుకున్నట్టు పడుకుంటాం. మళ్ళీ నొప్పులేస్తే అలా నొక్కితే ముందుకు వచ్చేస్తాం. 5 గంటలు 6 గంటలు కూర్చోలేక ఆ విధమైన ప్రయత్నాలు అక్కడ చేస్తా ఉంటాం. 4-5 గంటలకు. నా వైపు చూడండి. 270 కిలోమీటర్లు ప్రయాణం సూపర్ లగ్జరీకి 5 అవర్స్ పడితే మనం కూర్చోలేని పరిస్థితి. దేవుని స్తోత్రం. అక్కడ ఎందుకు? ఇక్కడ ప్రార్థన ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది? 6 గంటలకి స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం ఎంత? 9:10 ఎంత అయింది? అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని గంటలు పట్టింది? 4 గంటలు. ఈ 4 గంటలకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక కాలు పైకి లేచింది. ఇక్కడ కొంతమంది 2 కాళ్ళు ఎవరు దొరకలేదని నా మొహాన్ని పెట్టారు. పాప 6 గంటల నుంచి కూర్చొని ఒక కాలు పైకి లేక మళ్ళీ తీసి ఇంకొకటి లేవా. కొంతమందికి 2 కాళ్ళు లేచినాయి, కాసేపు మొత్తం లేచిపోతారేమో. పాపం ఇలాంటి సర్దుబాటు. ఒక రాణి 1800 కిలోమీటర్లు ఒంటి మీద ఎలా ప్రయాణం చేసింది? అందులో ఒంటే గరుడా బస్సులాగా వెళ్తుంది కదా, ఓల్వో బస్సులాగా పరిగెత్తుంది కదా. హల్లెలూయా. మా బాబు ఇంజనీర్ అయిపోయింది, ఇప్పుడు బెంగళూరులో ఉన్నా. 3 నిమిషాలు అవుతుంది. అది కూడా ఫ్రీ సీటు. ఇంజనీరింగ్ సీట్ మా వాడు ఇంజనీర్ అనిపించుకోవాలని లక్షలు కడుతున్నారు. అది కూడా ఫ్రీ సీట్ మా బాబుకి. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్నత చదువులను దేవుడు బిడ్డలకు ఇచ్చాడు. మనం దేవుడికి ఇస్తే మీ కాలేజీ, మీ పిల్లల కాలేజీ ఫీజుల సంగతి, వాడి సంగతి, వీడి సంగతి దేవుడు చూసుకుంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన ఉండేదనుకో, పర్సు ఎక్కడ పోతే ఏం చేద్దాం?
గొలుసు ఎక్కడో జారిపోతుంది, పరిస్థితి ఏంటి? వద్దు అనుకోకుండా అనుకున్నట్టు అంటాం, తరం వస్తుంది. హాస్పిటల్ తీసుకుంటే డాక్టర్ అంటాడు, స్కానింగ్ అంటాడు, 10,000 అక్కడ. తీరా స్కానింగ్ చూస్తే ఏముండదు, మందులు రాసి పంపిస్తాను. మొత్తం పుణ్యానికి ఎన్ని పోయింది? ఆనందంగా కడతావు అక్కడ. దేవుడి జవాల్సి వస్తే ఒక్క విషయం చెప్తున్నా, లేట్ అవుతున్నా? చెప్పండి, లేట్ అవుతున్నా? మీకోసమని లాగించేశాను. అది నేను చెప్పండి సార్. ఒక అతను పంచి కట్టి తలపాగా చుట్టి గొడ్డలు తీసుకుని పుల్లలు నరుక్కోవడానికని ఊరు బయటికి వెళ్ళాడు. అంటే పొలాలు నరుక్కొని వచ్చి పొల్లలు అమ్ముకొని బతికేవాడు అనమాట. ఆ పుల్లల మూట తెచ్చి బస్తీలో మూట 10 రూపాయలకు అమ్ముకునేవాడు. నమ్మకంగా దశమాలు దేవుడు నాకు ఇచ్చాడని 10 రూపాయలు దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇవ్వటం దేవుడు చూసి దేవుడు ఆశీర్వదించాడు సార్. 10 రూపాయలు బిజినెస్, రోజుకు 100 రూపాయలు వస్తున్నాయి. బిజినెస్ పెరిగింది, 100 రూపాయలకు 10 రూపాయలు చేస్తున్నాడు. బిజినెస్ పెరిగింది, రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. 1000 రూపాయలకి ఎంత తీయాలి? 100. నమ్మకంగా ఇస్తున్నాడు దేవుడికి. మాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడు. బిజినెస్ పెరిగింది, రోజుకి 10,000 సంపాదిస్తున్నాడు. ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు నమ్మకంగా ఇస్తున్నాడు. బిజినెస్ పెరిగింది. రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎంత ఇవ్వాలి? రోజుకి 1,00,000 సంపాదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. 10,000 ఇవ్వాలి. 10కి రూపాయలు, 100కి 10, 1000కి 100, 10,000కి 1000. వీడు బాగా ఇచ్చాడా? ఒకప్పుడు ఏం పని చేసేవాడు? సబ్బుల కంపెనీలో పనిచేసుకునేవాడు. పేస్ట్ పేరు కాదు, కోల్గేట్ మనిషి పేరు. కోల్గేట్ పళ్ళు తవ్వుకుంటాం, పేస్ట్ అది పేస్ట్ పేరు కాదు సార్, మనిషి పేరు. ఆ మనిషి పేరు పేస్ట్ కట్టబడింది. ఎలాగా? ఒకప్పుడు ఇతను సబ్బుల కంపెనీలో వర్కర్ గా పనిచేసేవాడు, కోల్గేట్. ఆ తర్వాత ఇతను ఒక సిగ్గుపడ్డాడు. మనం కూడా ప్రభుడికి రాణి సొలొమోనుకి ఇచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు చెప్పండి? యేసయ్య. ఆయనకు కూడా మనం ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను, నీకు ఇవ్వటానికి ఏమీ లేదా? నీకు ఇవ్వటానికి ఏమీ లేదా? నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, నా వైపు చూడు. 240 మణుగుల బంగారము కంటే విలువైన ఆస్తి నీ దగ్గర ఉంది. అది ఇస్తే చాలు దేవుడికి. ఏం తప్ప అనుకుంటున్నారా? ఏమి లేదు. 240 మణుగుల బంగారం అమ్మితే ఎంత వస్తుందో డబ్బు, అంతకంటే ఎక్కువ ఆస్తి నీ దగ్గర ఉంది. అదే నీ హృదయం. ఆ హృదయాన్ని ఈ రాత్రి ప్రభుకిస్తే 240 మణుగుల బంగారం కంటే నువ్వు ఎక్కువ ఇచ్చినట్టు దేవుడికి. స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథ, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. ఈ రాత్రి డబ్బులుంటే దేవునికివ్వు, ఏమీ లేకపోతే నీ హృదయాన్ని. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ హృదయం మాత్రం దేవుడు కోరుతున్నాడు. ఓ చిన్న ఉదాహరణ చెప్పచ్చా? అయిపోతుంది, ఇదే లాస్ట్. ఒక అమ్మకి 3 పిల్లలు, ఒక తల్లికి మగ పిల్లలు, 3 మగ పిల్లలు. అమ్మ పుట్టినరోజు వచ్చింది. పెద్దోడు, చిన్నోడు, మూడోవాడు మరీ పట్టగాడు. తల్లి కొనుక్కోమని ₹1, రూపాయో 2 రూపాయలు పెద్దోడికి ఇస్తుంది. రెండోవాడు కూడా కొంచెం ఓహొచ్చినోడే, ఆడికి కూడా ₹1, పావలా, రూపాయి ఇస్తా ఉంది తల్లి. వాళ్ళిద్దరు ఏం చేశారంటే, ఆ డబ్బుల్లో జీడును, చాక్లెట్లు కొనుక్కోకుండా దాచిపెట్టుకుని అమ్మ పుట్టినరోజుకి
పెద్దోడు ఒక గిఫ్ట్ కొని అమ్మకి గిఫ్ట్ ఇచ్చాడు పుట్టినరోజున. ఇది చూసి రెండో వాడు కూడా దాచిపెట్టుకున్న డబ్బులతో అమ్మకి గిఫ్ట్ ఇచ్చాడు. ఈ మూడో వాడు మనిషి కదా, ఆయనకి డబ్బులు ఏమి ఇవ్వలా, ఎందుకంటే దింగేస్తారుగా. దేవుడికి స్తోత్రం. అది దాచిపెట్టుకోలేదో పైగా మిగతా ఒకటి తెలుసు. అందుకని పిల్లలకి పసిపిల్లలకి డబ్బులు ఇవ్వరు కదా, అలాగే వాళ్ళ తల్లి. అయ్యోళ్ళు ఇద్దరు గిఫ్ట్ ఇచ్చారు అమ్మకి. వీడికేం తక్కువ పడుతుంది. పెద్దని ఇచ్చాడు, రెండో అని ఇచ్చాడు. నేను ఇక్కడ అమ్మకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. కానీ వీడి దగ్గర ఏమి నిలబడి ఆలోచిస్తా ఉన్నాడు, ఏం చెయ్యాలా. ఆ చిన్న మెదడికి చిన్న ఆలోచన వచ్చింది. చూశాడు, ఐడియా వచ్చింది. ఒక ఐడియా నీ జీవితాన్ని హల్లెలూయా. ఈ పుట్టగానికి ఒక ఐడియా వచ్చింది సార్. అదేంటంటే ఒక స్టూల్ ఉంది. ఆ స్టూల్ తీసుకుని ఆ ఇంట్లో బీరువా ఉంది. పరిగెత్తకుండా ఆ స్టూల్ తీసుకెళ్లి బీరువా దగ్గరేసి ఆ స్టూల్ ఎక్కి బీరువా పైన ట్రే ఉంది. ట్రే తెలుసు కదా, ట్రే ఉంది. ఆ బీరువా పైన ట్రే అందుకున్నది పొట్టుడు. అది తీసుకుని స్టూల్ దిగి పరిగెత్తుకుంటూ అమ్మ ముందు పెట్టి ఆ ట్రేలో ఏడే పప్పు సుత్త నాకు కూర్చొని, మమ్మీ నేనే నీకు గిఫ్ట్ అన్నా. వీడు నా కట్టో నా బంగారు మరీ తీసుకుని. ఆ చిన్న మెదడికి ఆ పొట్టోడికి ఎంత చక్కని ఆలోచన. ఇది ఏడుకి మించిన గిఫ్ట్ ఏముంది, ఈడే కూర్చుని మమ్మీ నేనే నీకు గిఫ్ట్ అన్నా. అలాగే మన దగ్గర ఏమీ లేకపోయినా మనమే యేసయ్య కానుకగా అప్పగించుకుంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెప్తారా? ఈరోజు మీ డబ్బుల కంటే, మీ గిఫ్ట్ల కంటే మీరే దేవుడు కావాలి. మన హృదయాలే దేవుడు కావాలి. రోమాపత్రిక 12:1 సజీవ యాగముగా మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోండి. రెండవ రోజు రాత్రి వాక్యాన్ని విన్నాను. విని నవ్వుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఎంతమంది దేవునికి మనం అప్పగించుకుంటాం, మన హృదయాన్ని దేవుడికి సమర్పిస్తాం. సేవా దేశపు రాణికి అస్సలు దేవుడి గురించి తెలియదు. విన్నది దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని కష్టపడి వచ్చింది. వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించింది. ఆరాధించడమే కాదు, విలువైన కానుక సొలొమోనుకు అప్పగించింది. ఆమె ఈరోజు ఆ విలువైన కానుక మనమే, మన హృదయాలే. ఒక్క నిమిషం తలలోంచండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏమనుకోకపోతే దేవుని గౌరవార్థమై లేచి నిలబడతాం. ఎవరు కలుగుతారు? ఈయన కొట్టమా కదా, రాష్ట్ర టచ్ ఏమో ఇదే కొట్టు. సేవా దేశపు రాణి ఆ టచ్ మాకు నేను తెలియదు. ఎంత మంచి సుగుణాలు ఆమె కలిగి ఉంది. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువుకి మనలను మనమే అప్పగించుకుంటే దేవుడు కూడా నీవు కోరిన ప్రకారం నిన్ను తృప్తిపరచి ఇక్కడి నుంచి పంపిస్తాడు. నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇచ్చుకో. నేనిచ్చి మీకు చెప్తున్నా, నేను ఇవ్వకుండా మీకు చెప్పడంలా. రూపాయి ఖర్చు లేకుండా నా పిల్లలకి డాక్టర్ సీట్ దేవుడు ఇచ్చాడు. పిల్లల ఆశీర్వాదానికి మనం అడ్డుపడద్దు. పిల్లలు పైకి రావడానికి మనం అడ్డుపడద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని ప్రభు కోరుతున్నాడు. ప్రభువా, ఈ రాత్రి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. రమ్మాడు సున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛ
రమ్మానుచున్నాడు వాంఛాతుదాన కరము చాపి రమ్మానుచున్నాడు రమ్మానుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నేను ప్రభు యేసు వాంఛాతుదాన కరము చాపి రమ్మానుచున్నాడు వాంఛాతుదాన కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీగిచ్చును ఎటువంటి శ్రమలందును ఆదరణ నీగిచ్చును గ్రహించి నీవు యేసుని చూచిన సద్దులని శాంతి పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులని శాంతి పొందేదవు. రమ్మానుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రభు యేసు వాంఛాతుదాన కరము చాపి రమ్మానుచున్నాడు వాంఛాతుదాన కరము చాపి రమ్మానుచున్నాడు. మా పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన సజీవుడు అయిన దేవ ఈ పరిశుద్ధ పాదాలకు స్తోత్రము చెల్లిస్తూ ఎంతో భారముతో నీ దాసుడు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి నీకు వందనాలు. ఈ సందర్భంగా వ్యక్తపడిన వాక్యమును మీరు ఆశీర్వదించి మా జీవితాల్లో నూరంతులుగా ఈ వాక్యాన్ని ఫలింపచ్చారు. దేశపు రాణి లాంటి అనుభవాన్ని మాకు 4 విషయాలు ఈ రోజు నేర్చుకున్న దానిని అమలులో పెట్ట